సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచన భాగాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచన భాగం చదువుకుందాం. నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును, దుర్దశలు అట్టివాడు సహోదరుడిగా ఉండును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధులని ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభా. దేవా, ఇదిగో నీవు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయంలో ప్రభా ఇంతవరకు పాటలు పాడి ప్రభా ప్రార్థనలు చేసి వాక్య పఠనాలు చేసి ప్రభా స్తుతి ఆరాధన చేసి నేను అమ్మను కనపరిచి నేను అమ్మను మహిమపరుచున్నాం ప్రభా. ఇదిగో ఈ యొక్క సమయంలో ప్రభా మరి కొద్ది నిమిషంలో ప్రభా నీ యొక్క వాక్యాన్ని మేము దేవా విత్తుతూ ఉండగా నేర్చుకుంటూ ఉండగా ప్రభా నీ యొక్క ఆత్మ సహాయము స్వాధీనమును దేవా దయచుని ప్రార్థిస్తూ ప్రభా ఈ యొక్క సమయాన్ని స్వాధీనపరచుకుని ప్రార్థిస్తూ ప్రభా నిలబడిన వాడును ఒట్టి వాడని ప్రభా నాలో ఏమీ కూడా లేదు ప్రభా, నా నోటి నీ బోరగా వాడుకుని ప్రభా మరి కావాల్సిన మాటలు ప్రభా మరి నీ బిడ్డలకు అందించమని ప్రార్థిస్తూ ప్రభా ఈ యొక్క వాక్య పరిచర్య ప్రారంభ నిమిషం నుంచి ముగింపు నిమిషం వరకు నీ నా మహిమాతకరంగా జరిగించుకుంటావని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకున్న ప్రియ పరలోక మా తండ్రి, ఆమీన్. మంచిదండి. మరి ఈ మన చదివిన లేఖన భాగము మరి ఈ యొక్క ఫ్రెండ్షిప్ డేకి తప్పనిసరిగా ఎక్కడ ఉన్నప్పుడు కూడా వెలుగులోకి వస్తూ ఉంటుంది కదా. కాబట్టి నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. మరి ఈ యొక్క వచ్చిన భాగాన్ని చదువుతూ ఉన్నప్పుడు క్యాజువల్గా చదివేస్తే కనుక మనకేం అర్థం కాదు, కానీ ఒకసారి అక్కడ ఆగి మనం ఆలోచన చేసినట్లయితే నిజమైన స్నేహితుడు అని మనకి కనిపిస్తూ ఉంది. అంటే నిజమైన స్నేహితుడు ఉన్నాడంటే అబద్ధమైన స్నేహితుడు కూడా ఉన్నాడు కదా. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాసిన ప్రతి మాట కూడా చాలా లోతైనటువంటి అర్థాలని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఆ స్నేహితుడు విడువక ప్రేమించును అని రాస్తే గనక ఏ ప్రాబ్లం కూడా లేదు. కానీ అక్కడ ఒక విషయాన్ని దేవుడు కోట్ చేస్తూ ఉన్నాడు. అదేంటంటే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. అంటే స్నేహంలో కూడా నిజమైన స్నేహం ఉంది, అబద్ధమైన స్నేహం కూడా ఉంది. గత మన చిన్ననాట్లయితే కనుక స్నేహితులు ఎక్కువగా నమ్మేవారు. స్నేహితులు ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినప్పుడు కూడా స్నేహితుడు నాకు ఉన్నాడు అని చెప్పేసి స్నేహితుల యొక్క భరోసాను తీసుకుని వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు. అయితే ఈ యొక్క వచ్చిన భాగాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు అంటే స్నేహితుల్లో కూడా నిజమైన స్నేహితులు, అబద్ధమైన స్నేహితులు ఉన్నారనే విషయం మనకి దేవుడే చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మన స్నేహము ఎలాంటి వారితో మనం చేస్తామో ఒకసారి కూడా మనము ఆలోచన చేసుకోవాలి. నిజమైన స్నేహితులతో మనం స్నేహం చేస్తూ ఉన్నామా, లేదంటే స్నేహం చేస్తున్నాము అని నటించే వారితో మనము స్నేహం చేస్తున్నామా అనేది ఒక్కసారి మనము ఆలోచన చేసుకోవాలి. ఇక నిజంగా స్నేహం చేసేవాళ్ళు కూడా ఉన్నారు, లేదంటే స్నేహం చేస్తున్నామని నమ్మించి నటించేవారు కూడా ఉన్నట్లుగా ఈ వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. ఈ ఫ్రెండ్షిప్ డేకి కొంతమంది స్టేటస్లు కూడా పెట్టుకుంటూ ఉన్నారు. అయితే నా ఫ్రెండ్ లిస్ట్లో ఉన్న ఫ్రెండ్ ఒకడు ఒక రకంగా స్టేటస్ పెట్టుకున్నాడు. అది నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆడదాని కోసం ప్రాణ స్నేహితులను కూడా వదిలేసి నీచమైన రోజుల్లో మనం ఉన్నాం. డబ్బు కోసం ఎన్నో సంవత్సరాల స్నేహాన్ని కూడా అనుమానించే తరంలో ఉన్నాము. స్నేహితుడని చెప్పుకునేవాడు ఎదుగుతుంటే చూడలేక వాడి మీద బురద జల్లి దిగజార్చే మనుషుల మధ్య మనం ఉన్నాము. మళ్ళీ స్నేహితుల దినోత్సవం అనగానే పెద్ద పెద్ద కొటేషన్లు రాసేస్తాం అని చెప్పి ఒక స్నేహితుడు స్టేటస్ రూపంలో పెట్టుకున్నాడు కదండి. పొద్దున చూసే స్టేటస్లేమో నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును, దొద్దాసలు అట్టివాడు మనకు సహోదరుడిగా ఉంటాడని చెప్పేసి స్నేహితుల గురించి, స్నేహితుల దినోత్సవం గురించి చాలా గొప్ప గొప్ప కొటేషన్స్ తోటి, వాక్య సంబంధమైనవి కాదు వాక్యేతర నుండి కొటేషన్స్ కూడా చాలా ఉంటూ ఉన్నాయి. అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ స్టేటస్ చూసిన తర్వాత నిజమే కదా అనిపించింది కదండి. ఎలాంటి స్నేహితుల మధ్య ఉంటూ ఉన్నాం మనము? డబ్బు కోసం, లేదంటే తన స్నేహితుడు ఎదుగుతుంటే వార్చలేని దిగజార్చే స్థితి నుండి పరిస్థితులు, లేదంటే ఆడవారి కోసము కదండి భయంకరమైన పరిస్థితుల్లో మనము ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ రోజుల్లో స్వచ్ఛమైన స్నేహం ఉందంటే కనుక అది ఎక్కడో మొచ్చుతునక మనకి కానరానటువంటి సుదూరమైనటువంటి దూరంలో స్వచ్ఛమైన స్నేహము ఉంటూ ఉంది ప్రియమైన వారలారా. కాబట్టి అందుకంటే నిజమైన స్నేహితుడు అని ఇక్కడ భక్తుడు సొలొమోను తెలియజేస్తూ ఉన్నాడు. నిజమైన స్నేహితుడు విడువక
ప్రేమించును. కాబట్టి ఈరోజు నిజమైన స్నేహితులు మనం కనుగొనగలమా అంటే కనుక కనుగొనలేని పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. అప్పుడు వరకు బాగానే ఉంటారు, ఏం జరుగుతుందో తెలియదు, వెంటనే వాళ్ళు రివర్స్ అయిపోతూ ఉంటారు. అప్పుడు వరకు నీతోనే నా ప్రయాణం అంటూ ఉంటారు, మనం కలిసి చేద్దామంటూ ఉంటారు, మనం ఎక్కడికి వెళ్ళి వెళ్దామంటూ ఉంటారు. ఏం చేసినప్పుడు కూడా ఏం జరుగుతుందో తెలియదు, అప్పటికప్పుడే మారిపోతున్న పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం ప్రియనులారా. అందుకనంటూ ఉన్నాడు నిజమైన స్నేహితుడు. కాబట్టి నిజమైన స్నేహితుడు ప్రియనులారా మనం కొనగొలసిన వారమై మనం ఉంటూ ఉన్నాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండునని చెప్పి దేవుడి లేఖనం ఇక్కడ మనకి తెలియజేస్తుంది. కనుక నిజమైన స్నేహితుల కొరకు మనం ప్రార్థన చేయాలి. నిజమైన స్నేహం కొరకు మనము ఎదురు చూడవలసిన పరిస్థితులు ఉంటూ ఉన్నాయి ప్రియనులారా. అయితే బైబిల్ గ్రంథంలో మరి యొక్క వచనానికి సూట్ అయిన స్నేహం మనకి ఎక్కడైనా కనిపిస్తుందా? మరి నిజమైన స్నేహితులు మరి ఎక్కడ ఉన్నారు? అటువారు దుర్దశలో వారు సహోదరులుగా ఎక్కడ వారు కనిపిస్తూ ఉన్నారని మనం ఆలోచన చేస్తున్నట్లయితే కనుక బైబిల్లో మనకి ఇద్దరు స్నేహితులు కనిపిస్తూ ఉన్నారు. ఇద్దరు స్నేహితులు మనకి కనిపిస్తూ ఉన్నారు. వారు ఎవరంటే కనుక దావీదు, యోనాతాను. కాబట్టి ఈ దావీదు, యోనాతాను గురించి మీరు అనేకమైన సందర్భాల్లో అనేకమైన చోట్ల మీరు వినే ఉంటారు. అయినప్పటికి కూడా వారి సందర్భోచితమైన సమయం వచ్చింది కాబట్టి వారిని ఒక్కసారి మనము జ్ఞాపకం తెచ్చుకొని ఒక్కసారి వారి స్నేహాన్ని మనం ఆలోచించేద్దాం. వారి గురించి ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది? వారి స్నేహము అంత స్వచ్ఛమైన స్నేహమా, లేదంటే దావీదు, యోనాతాను మరి నిజమైన స్నేహితులా? అయితే అసలు ఏంటి వాళ్ళ విషయం అని చెప్పి మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం ప్రియనులారా. అయితే మొదటి సమూయేలు గ్రంథము, అందరూ కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథం తెరచి మొదటి సమూయేలు గ్రంథము 18వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఈ దావీదు, యోనాతానుల యొక్క స్నేహం గురించి అందులో రాయబడి ఉంది ప్రియనులారా. అయితే 17వ అధ్యాయం మనం చూసినట్లయితే 17వ అధ్యాయంలో మరి దావీదు గొలియాతుని జయించిన సందర్భం మనకడ కనిపిస్తూ ఉంటుంది. దావీదుకి 10,000 కొలది స్తోత్రములు, సౌలుకి 1,000 కొలది స్తోత్రములు అని చెప్పి అక్కడ పాడిన పాటలు మనకి కనిపిస్తూ ఉంటవి. అయితే ఈ 17వ అధ్యాయం అయిన తర్వాత 18వ అధ్యాయానికి వచ్చినప్పటికీ పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. అప్పటి వరకు దావీదు జీవితం వేరు, ఆ తర్వాత దావీదు జీవితము వేరుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అవును ప్రియనులారా, మనం గనక దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నామనుకోండి, దేవుని యొక్క చిత్తంలో ఉన్నామనుకోండి, మన పరిస్థితులు కూడా ఆ రీతిలోనే మారిపోతాయి. దావీదు దేవుని చిత్తంలో ఉన్నాడు, దావీదు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాడు. కాబట్టి దావీదు ఇంతకుముందు ఎక్కడ ఉండేవాడంటే అడవులు, అరణ్యంలో గొర్రెలు కాచుకున్న వ్యక్తి తర్వాత పరిస్థితి ఎలా మారిపోయిందంటే కనుక అంతఃపురంలో నివసించే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయింది. అరణ్య ప్రదేశం ఎక్కడ, అంతఃపురం ఎక్కడ? దేనికైనా పోలికైనా ఉందా? ఏమాత్రం కూడా పోలిక ఉండదు, అసలు ఊహలో కూడా రాని విషయం. అలాంటిది అరణ్యంలో ఉన్న దావీదు అంతఃపురంలోనికి వెళ్ళడం గల కారణం ఏంటంటే దావీదు దేవుని యొక్క ప్రణాళికలను, దావీదు దేవుని యొక్క చిత్తంలో ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖనం ఇక్కడ తెలియపరుస్తున్నవి. కాబట్టి 18వ అధ్యాయం మనం వచ్చినట్లయితే కనుక చూడండి, మొదటి నుంచి 5 వచనాలు మనం జాగ్రత్తగా చదువుకుందాము. అందరూ కూడా మీ యొక్క గ్రంథాన్ని తెరిచి చదువుతూ ఉన్నప్పుడు మీరు ఫాలో అవ్వాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. దావీదు సౌలుతో మాట్లాడుతూ చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకొనును. దావీదు తనకు ప్రాణ స్నేహితులను భావించుకున్న అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనును. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదుకిచ్చెను. దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను గనుక సౌలు యోధుల మీద అతను నియమించెను. జనులందరి దృష్టికిని, సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడాయను. కాబట్టి ఇక్కడ మన దావీదు యోనాతాను గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాము. వారి యొక్క స్నేహం గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ యోనాతాను ఎవరంటే కనుక ఇశ్రాయేలు రాజు అయినటువంటి సౌలు యొక్క కుమారుడు. ఎవరండి? రాజుగారి కొడుకేమో యోనాతాను. ఈ దావీదు ఎక్కడ వాడంటే కనుక గొర్రెల కాపరి. కాబట్టి రాజుగారి కొడుకుతోటి గొర్రెల కాపరి అంటే దావీదుతోటి ఏం కుదిరిందంటే స్నేహము కుదిరినట్లు మనం చూస్తూ ఉన్నాము. స్నేహమే కాదు, ఏమంటున్నాడండి,
యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించాను. చూడండి ప్రియదేవులారా, వారి స్నేహము ఎంత స్ట్రాంగ్గా ఉందంటే కనుక ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతన్ని ప్రేమించాను అని మాట్లాడుతూ ఉంది. ఇక్కడ ప్రేమ విషయానికి వచ్చినప్పటికీ మనం వేరే ఆలోచన మనం పెట్టుకుంటూ ఉంటాము. అంటే తల్లిదండ్రుల ప్రేమ లేదంటే బిడ్డల ప్రేమ, లేదంటే భార్య భర్తల ప్రేమ అని మనము ఆలోచన చేస్తూ ఉంటాం ప్రేమ అన్న విషయానికి వచ్చినప్పటికీ. కానీ ఈ ప్రేమ గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఈ ప్రేమ ప్రియతనులారా, ఒకవేళ మనం అనుకున్నటువంటి తల్లిదండ్రుల ప్రేమ, లేదంటే భార్య భర్తల ప్రేమ, లేదంటే సహోదరుల ప్రేమ, అది మానవ సంబంధమైనటువంటి ప్రేమ కదా, హ్యూమన్ లవ్, అది మనకు అర్థమవుతూ ఉంది. ఈ యోనాతాను దావీదు ప్రేమ గురించి మనం ఆలోచన చేసినట్లయితే కనుక ఇది ఎలాంటి ప్రేమ అంటే కనుక దైవికమైనటువంటి ప్రేమ. ఈ దైవిక ప్రేమ మనకు ఎలాగ అర్థమవుతుంది అంటే ప్రియదేవులారా, శత్రువులను మనం ప్రేమించమన్నాడు కదా దేవుడు. కాబట్టి శత్రువులను ప్రేమించేటువంటి ప్రేమ దైవికమైన ప్రేమ కదండి. మనకు అపకారం చేసేవాడిని ప్రేమించమన్నాడు కదా దేవుడు. అపకారాన్ని కూడా ప్రేమించే ప్రేమ ఏంటంటే కనుక దైవికమైనటువంటి ప్రేమ. అదేవిధంగా ఈ దావీదు యోనాతాను యొక్క ప్రేమ కూడా అదే కోవలోకి వెళ్తూ ఉంది. ఈజ్ ఏ డివైన్, దైవికమైనటువంటి ప్రేమ. కాబట్టి ఈ యోనాతాను దావీదుల మధ్య ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిది కనుక దైవికమైనటువంటి ప్రేమ. కాబట్టి ఈ యోనాతాను దావీదు ప్రియతనులారా, వారు ఒకరొకరు ప్రాణ స్నేహితులుగా భావించుకున్న విధానం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ మొదటి వచనంలో మనం చూసినట్లయితే యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకున్నాడు. కాబట్టి ఇక్కడ యోనాతాను యొక్క గొప్పతనం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. యోనాతాను యొక్క ప్రియతనులారా మంచి మనసు మనకి ఈ లేఖన భాగంలో కనిపిస్తూ ఉంది. యోనాతాను ఎంత గొప్ప స్నేహితుడో మనకి ఈ లేఖన భాగాల్లో అర్థమవుతూ ఉంది. ఎందువలనంటే ఇక్కడ దావీదు అతని స్నేహితుడిగా భావిస్తున్నాడా లేదా, లేదంటే దావీదు తన యొక్క స్నేహాన్ని యాక్సెప్ట్ చేశాడో లేదా తర్వాత విషయం. అతని దగ్గర నుంచి రిప్లై ఏమొచ్చిందో తర్వాత విషయం. కానీ ఇక్కడ యోనాతాను ఫిక్స్ అయిపోయాడు. ఏమని ఫిక్స్ అయిపోయాడు? యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించేసుకున్నాడు. దావీదును చూసిన వెంటనే దావీదు హృదయము యోనాతాను హృదయంతో పెనవేసుకుపోయింది. చూడండి ప్రియదేని వల్లారా, ఆలోచించేయండి. ఇక్కడ యోనాతాను యొక్క విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే కనుక నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును అనే ఒక మాట మనం ముందుగా చదువుకున్నాము. ఆ దుర్దశలో అట్టువాడు సహోదరుడు అవుతాడని చెప్పి లేఖన భాగాన్ని మనము చదువుకున్నాము. అయితే ఇక్కడ దావీదు యోనాతానుల గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ దావీదు లేదంటే యోనాతానుని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దావీదు అతను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినప్పుడు కూడా యోనాతాను ప్రేమ ఎదుటి వ్యక్తి యొక్క స్పందనతోటి పని లేదు. ఎందుకంటే మొట్టమొదటిగా ప్రేమించిన వ్యక్తి ఎవరంటే ఇక్కడ దావీదుని యోనాతాను ప్రేమించాడు. దావీదుని యోనాతాను మొట్టమొదటిగా ప్రేమించేట్లుగా మనకి అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇక్కడ దావీదుని యోనాతాన్ని వారి యొక్క ఏజ్ డిఫరెంట్ మనం చూసినట్లయితే యోనాతాను కంటే దావీదు పెద్దవాడు కదండి. వాళ్ళకి వయసు వ్యత్యాసం ఉంది. అక్కడ వయసు వ్యత్యాసం కూడా కనిపిస్తూ ఉంది. ఇంచుమించు పండితులు ఏమంటూ ఉంటారంటే ఇంచుమించు 25 సంవత్సరాలు డిఫరెంట్ వాళ్ళకి ఉన్నట్లుగా లెక్క కడుతూ ఉన్నారు. 25 సంవత్సరాలు ఏజ్ డిఫరెంట్ ఉన్నప్పుడు కూడా దావీదుని మొట్టమొదటిగా ఎవరు ప్రేమించారండి? యోనాతాను ప్రేమించేట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి యోనాతాను యొక్క స్నేహం ఎంత గొప్పదను. యోనాతాను ఎవరు? రాజు కుమారుడు. ఆ విషయం మనం మర్చిపోకూడదు. యోనాతాను సౌలు యొక్క కుమారుడు. దావీదేమో అంతవరకు అడవిలో ఉండి అరణ్యంలో గొర్రెల కాపరిగా ఉంటూ కుటుంబం చేత తృణీకరించబడినటువంటి వ్యక్తి ఎవరంటే దావీదు. కాబట్టి అలాంటి వ్యక్తిని రాజు కుమారుడు అన్నటువంటి యోనాతాను ప్రియతనులారా అతని స్నేహాన్ని కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, అతని స్నేహాన్ని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వయసుతోటి సంబంధం లేదు. ఇక్కడ యోనాతాను మనం చూసినట్లయితే దావీదు విషయంలో వయసుతోటి సంబంధం లేదు. తర్వాత హోదాతోటి సంబంధం లేదు. వయసుతోటి హోదాతోటి సంబంధం లేని ప్రేమ యోనాతాను ప్రేమ. లేదంటే వయసుతోటి హోదాతోటి సంబంధం లేని స్నేహము ఎవరిదంటే యోనాతాను స్నేహము. మరి ఈరోజు మనం ఆలోచించేద్దాం. ఈరోజు స్నేహాలని మనం ఒకసారి మన పరిగణలోకి మనం తీసుకుని వద్దాం. ఈరోజు స్నేహితులు ఎవరున్నారంటే కనుక డబ్బున్న వాళ్ళకి డబ్బున్న వాళ్ళే స్నేహితులు, ఉద్యోగస్తులకి ఉద్యోగస్తులే స్నేహితులు.
కదండి. స్థితిగతులు కలిగి ఉన్నవాడికి, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నవాడికి స్నేహితులు ఎవరు అంటే కనుక వాళ్ళే స్నేహితులు కదండి. మరి ధనికుడు వచ్చి పేదవాడితో స్నేహం చేస్తూ ఉన్నాడంటే కనుక ఎక్కడ కూడా అవి మనకి కనబడినటువంటి పరిస్థితులు. మరి అవి నిజమైన స్నేహాలు అంటూ ఉంటారా? అవి నిజమైన స్నేహాలు అంటూ ఉంటారా? కాదు కదండి. అవి ఎలాంటిదంటే కనుక అబద్ధమైనటువంటి స్నేహాలు. ఒకవేళ ధనికుడిది పేదవాడికి కనుక స్నేహం కుదిరిందంటే కనుక దాంట్లో ఎక్కడొక్కడ స్వార్థం తప్పనిసరిగా ఉంటూ ఉంటుంది. అది నిజమైన స్నేహం అని మనం అనుకుంటానికి అవకాశం లేదు. అందుకనే నిజమైన స్నేహితుడు అని గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. జ్ఞాని అయినటువంటి సొలొమోను ఏమైనా అసమస్య వ్యక్త అండి? ఆయన మాటలు రాయడానికి, అక్కడ నిజమైన స్నేహితులను మెన్షన్ చేయడానికి ఆయన ఏమైనా నీలాంటి నాలాంటి జ్ఞానం కలిగిన వ్యక్తి కాదు, నీలాంటి నాలాంటి సాదాసీతమైనటువంటి వ్యక్తి కాదు. దేవుని యొద్ద నుంచి జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి ఆ మాట రాస్తూ ఉన్నాడంటే కనుక దాంట్లో ఉన్న అర్థం ఏంటనేది ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి ప్రియజనులారా. ఎందుకంటే నిజమైన స్నేహితులు ఈ రోజుని లేరు, నిజమైన స్నేహం ఈ రోజుని లేదు, కరప్ట్ అయిపోయింది కదండి. ఈరోజు ప్రతిదీ కూడా కరప్ట్ అయిపోతూ ఉంది, అలాగే స్నేహం కూడా కరప్ట్ అయిపోయింది ప్రియజనులారా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు నిజమైన స్నేహం గురించి నిజమైన స్నేహితుల గురించి రాస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ యోనాతాను యొక్క స్నేహము వయసుతో సంబంధం లేదు, యోనాతాను యొక్క స్నేహము ప్రియజనులారా హోదాతోటి సంబంధం లేదు, యోనాతాను యొక్క స్నేహం ప్రియజనులారా ఆస్తి పాసులతోటి సంబంధం లేదు. ఇది నిజమైన ప్రేమ కాదంటారా? యోనాతాను ప్రేమ నిజమైన ప్రేమ కాదంటారా? మరి యోనాతాను నిజమైన స్నేహితుడు కాదంటారా? మనం కాదనగలమంటారా ప్రియజనులారా? చూడండి, వయస్సుతోటి లేదంటే ఆస్తు పాసులతోటి లేదంటే హోదాతోటి అధికారంతో ప్రియజనులారా తరితూగినటువంటి ప్రేమ, తరితూగిన స్నేహం ఏదైతే ఉందంటే ప్రియజనులారా అది దావీదు యోనాతాను లేక స్నేహంగా మనకి కనిపిస్తూ ఉంది ప్రియజనులారా. వాళ్ళిద్దరూ ఎలాగైపోరండి కనుక ఆత్మీయ సహోదరులు, ఇదే సోల్ బ్రదర్స్ కింద వాళ్ళు మెలుగుతున్నట్లు మనకి కనిపిస్తూ ఉంది కదండి. యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించానని చెప్పి మాట ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది ప్రియదేవులారా. చూడండి, యోనాతాను దావీదుని ఎంతగా ప్రేమించాడంటే కనుక తన యొక్క హృదయం పెనవయసు పోయినలాగా ప్రేమించాడు ప్రియదేవులారా. తన కోసం ఏమైనా సరే చేయడానికి యోనాతాను రెడీ అయినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. చూడండి, అంత మాత్రమే కాదు, 4వ వచనంలో మనం చూడండి. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టుని తీసి దావీదునికు ఇచ్చాను. చూడండి, దావీదుని ప్రియజనులారా యోనాతాను ప్రేమించాడు. దావీదుని యోనాతాను ఇద్దరు కలిసి స్నేహితులుగా వాళ్ళు మెలుగుతూ ఉన్నారు. ఒకరి హృదయం ఒకరితో పెనవేసుకుపోయింది, లేదంటే కనుక ఒక నిబంధన కూడా వాళ్ళు చేసుకున్నారు. అయితే అంత మాత్రంతో యోనాతాను ఆగిపోలేదు, ఏం చేస్తున్నాడు? యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లుని, నడికట్టుని తీసి దావీదుకి ఇచ్చును. ఏంటి వస్తువులు ఒకసారి ఆలోచించేయండి. తన దుప్పటిని తీసిచ్చాడంట, తన కత్తిని తీసిచ్చాడంట, తన విల్లును, నడికట్టుని తీసి దావీదుకి ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఏంటి వస్తువులు? యుద్ధానికి సంబంధించిన వస్తువులు. ఈయనెవడు? రాజు యొక్క కుమారుడు కదండి. యుద్ధానికి వెళ్ళేటువంటి రాజు కుమారుడు. మరి ఈ పరికరాలు, ఈ వస్తువులు అతనికి ఎంత ఇంపార్టెంట్ ఏంటి అంటే తన దుప్పటి, తన యొక్క కత్తి, తన యొక్క విల్లు, తన యొక్క నడికట్టు తనకి ఎంత అవసరం, అవి తనకి ఎంత 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 ప్రాముఖ్యత కలిగినటువంటి వస్తువులు అవి. మనం ఏదో చదువుకుని వెళ్తున్నాం కానీ నాతానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి, ఎంతో అవసరమైనటువంటి ఆ వస్తువులుగా మనకి ఇక్కడ ఇవి కనిపిస్తూ ఉన్నవి. వాటిని ఎవరికి ఇచ్చాడంటే కనుక దావీదుకి ఇచ్చాడు కదండి. మనకిష్టమైన వస్తువులు మనకి ఎవరికి ఇస్తాము? మనకిష్టమైన వారికే ఇస్తాం కదండి. దారిని పోయేవాడికి క్యాకేసి ఇచ్చేస్తామా? ఇవ్వం కదా. దారిని పోయేవాడికి క్యాకేసి ఇవ్వాలంటే సెపరేట్గా వేరే వస్తువులు ఉంటాయి, మనం వాడేసినవి, మనం పడేసినవి కదండి. మనకు పనికిరానివి మనం వాళ్ళకి ఇస్తాం. కానీ మనకి ఇష్టమైన వ్యక్తులకి అలాంటి వస్తువులు మనం ఇస్తామా? మనకి ఇష్టమైన వ్యక్తులకి పనికిరాని వస్తువులు, వాడేసిన వస్తువులు ఇస్తామా? కాదు కదా. అంటే మనకెంతో ఇష్టమైన వస్తువులు మనకెంతో ఇష్టమైన వారికే మనం ఇస్తాం. కాబట్టి ఇక్కడ యోనాతాను విషయంలో కూడా మనకు అదే కనిపిస్తుంది ప్రియజనులారా. అతనికి ఎంతో ఇష్టమైన వస్తువులు, తనకి అవసరమైన వస్తువులు కదండి, అతను కలిగి ఉండవలసినటువంటి వస్తువులు. ఒక రాజు
కలిగి ఉండవలసిన వస్తువులు ఏంటంటే కత్తి, విల్లు, డాలు కదండి, నడికట్టు. వాటిని ఎవరికి ఇస్తున్నాడు కనుక తన ప్రాణ స్నేహితుడైనటువంటి దావీదుకి ఇస్తూ ఉన్నాడు, గిఫ్ట్ ఇస్తూ ఉన్నాడు. చూడండి యోనాతాను దావీదుని ఎంతలాగా ప్రేమిస్తూ ఉన్నాడో మనకి తన మాటల్లోనూ లేదా తన భావంలోనూ తాను ఇస్తున్నటువంటి తన త్యాగం చేస్తున్నటువంటి వస్తువుల్లో కూడా మనకి అర్థమవుతూ ఉంది. మరి ఈరోజు మన స్నేహితులు ప్రియజనులారా, మన స్నేహితులు మనకి ఇచ్చేవారు ఎవరు అంటూ ఉన్నారా? మన కష్టంలో ఉన్నామని చెప్పి తెలిసి మనం ఫోన్ చేస్తే వీడు ఫోన్ చేస్తున్నాడు, వీడికైతే అవసరం అవుతుందని చెప్పి ఫోన్ ఎత్తన వారు ఎంతమంది లేరు కదండి. ఇంటి అంటే వెళ్తే కనుక వీడు ఎక్కడికి ఏకెత్తాడరావు అని చెప్పి వేరే రోడ్లు అంటే వెళ్ళిపోయినటువంటి మన స్నేహితులు ఎంతమంది లేరు మనకి? చూడండి, ఆలోచించేద్దాం. మరి నిజమైన స్నేహితులు ఉన్నారంటే కనుక అందుకనే గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు, నిజమైన స్నేహితులు లేరు. కాబట్టి ఇక్కడ యోనాతాను దావీదు విషయానికి మనం ఆలోచన చేసినట్లయితే దావీదుకి యోనాతాను ఏమిస్తున్నాడు కనుక ప్రియనులారా, తనకి కావాల్సిన వస్తువులు, అతనికి ఎంతో ప్రాముఖ్యమైన వస్తువులు, ఒక రాజు కలిగి ఉండేటటువంటి వస్తువులు ఎవరికి ఇస్తున్నాడు కనుక దావీదుకి ఇస్తూ ఉన్నాడు ప్రియనులారా. కాబట్టి రాజు కుమారులు ధరించిన వస్తువులు, వస్త్రాలని యోనాతాను దావీదుకి ఇచ్చివేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియదైన వాళ్ళరా, యోనాతాను స్నేహంలో, యోనాతాను ప్రేమలో ప్రియనులారా ఎటువంటి ఘనతను యోనాతాను కోరుకోలేదు. ఎందుకంటే యోనాతానికి ఇంకా స్నేహితులు ఉండవచ్చు, ఎందుకంటే రాజు కుమారుడు కాబట్టి అలాంటి విషయంలో దావీదుతో స్నేహం చేస్తున్నప్పుడు, దావీదుకి అంత ప్రయారిటీ, అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు మిగతా స్నేహితులు యోనాతాన్ని హేళన చేయరా? ఒరే నువ్వేంట్రా పోయి ఆడిని ప్రేమిస్తూ ఉన్నావు, ఆనే స్నేహం కోరుకుంటున్నావు ఏంట్రా, నువ్వు అన్ని స్నేహితుడిగా యాక్సెప్ట్ చేయడమే కాదు నీ వస్తువులు పట్టి వాడికి ఇచ్చేస్తున్నావు ఏంట్రా అని చెప్పి మిగతా వారు హేళన చేయరా? మన జీవితంలో కూడా వస్తే మనం ఆలోచన చేసుకుందాం. మనకంటే తక్కువగా ఉన్నవని మనం కలిసి మెలిసి తిరుగుతున్నాం అనుకోండి, మన వాళ్ళు ఏమంటూ ఉంటారు, మరి ఆడుతూ నీకు స్నేహం వింటరా, ఆడుతూ నువ్వు తిరుగుతున్నావు వింటరా, ఆడేంటి నువ్వేంటి కదండి. అలాంటి సందర్భాలు మరి యోనాతానికి ఎదురు కాలేదంటే కనుక ఏమో ఎదురై ఉండొచ్చు. అయినప్పుడు కూడా యోనాతాను వాటిని లెక్క చేసినట్లుగా మనం ఎక్కడ కూడా చూడలేదు. ఎందుకంటే యోనాతాను ఘనతను కోరుకోలేదు. మనం ఎవరినైనా ప్రేమించాలంటే, ఎవరైనా స్నేహం చేయాలంటే కనుక మన ఆలోచన ఎలా ఉంటుందంటే కనుక మనకంటే ఒక మెట్టు ఉన్న వాడిని చూసుకొనుకుంటూ ఉంటాం కదండి. మన స్వప్రయోజన నిమిత్తము, మన స్వార్థ నిమిత్తము మనం ఏం చేస్తామంటే మనకంటే ఒక మెట్టు, మనకంటే బెటర్గా ఉన్నవాడిని మనం చూసుకుని మనం వారితోటి స్నేహం చేయాలనుకుంటాం. కానీ యోనాతాను అలా కాదు. తనకంటే ఎన్ని మెట్లు తక్కువ ఉన్నా సరే అతను ప్రియజనులారా దావీదుని యాక్సెప్ట్ చేశాడు ప్రియజనులారా. కాబట్టి ఆ యోనాతాను యొక్క ప్రేమ, యోనాతాను యొక్క స్నేహము ప్రియజనులారా ఘనతను చూసేటువంటి స్నేహం కాదు. తనకున్నవన్నీ కూడా ప్రియజనులారా, తనకు ఉన్నవన్నీ కూడా ఇచ్చేటువంటి స్నేహం, ఇచ్చేటువంటి ప్రేమ ఎవరిదంటే కనుక యోనాతాను ప్రేమ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. చూడండి, నిజమైన స్నేహితుడు చేసేటువంటి కార్యాలు ఎలా ఉంటాయో ఇక్కడ యోనాతాను జీవితం ద్వారా దేవుడు మనకి నేర్పుతూ ఉన్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఇలాగ మనకు సహకరించిన వారు, ఇలాగ మనల్ని ఆదరించిన వారు, ఇలాగ మనల్ని ప్రేమించిన వారు ఎవరైనా ఉన్నారా అని ఒక్కసారి మళ్ళీ మనము ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ ఉన్నట్లయితే కనుక చాలా గొప్ప విషయం అది. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు యోనాతానులాగా మనం ఆదరించిన వారు, యోనాతానులాగా మనకు సహకరించిన వారు, యోనాతానులాగా ప్రేమించిన స్నేహితులు మనకు ఉన్నట్లయితే కనుక మనం చాలా ధన్యులమే. ఒకవేళ లేనట్లయితే కనుక ప్రభువుని అడిగి మనం పొందుకోవాల్సిన వారు ఉన్నామని చెప్పి తెలియజేస్తున్న ప్రియనులారా. కాబట్టి దావీదు యోనాతాను యొక్క స్నేహము చూడండి, అంత మాత్రమే కాదు, 19వ అధ్యాయంలో కూడా 19వ అధ్యాయం మనం చూసినట్లయితే మొదటి నుంచి 7 వచనాల వరకు ఒక సందర్భం ఇక్కడ జరుగుతూ ఉంది. ఎందుకంటే యోనాతాను దావీదుని ప్రేమిస్తూ ఉన్నాడు. సెటిల్ టైం జరుగుతున్న విషయం ఏంటంటే కనుక యోనాతాను తండ్రి అయినటువంటి సౌలు దావీదుని ఏం చేస్తున్నాడండి, ద్వేషిస్తూ ఉన్నాడు. కొడుకేమో దావీదుని ప్రేమిస్తూ ఉన్నాడు, తండ్రి ఏమో ద్వేషిస్తూ ఉన్నాడు. చూడండి, కొడుకేమో దావీదుని ఆహ్వానించాలనుకుంటూ ఉన్నాడు, లేదంటే కనుక అతను స్నేహం చేయాలనుకుంటూ ఉన్నాడు. తండ్రి అయితే దావీదుని చంపాలనుకుంటూ ఉన్నాడు. చూడండి పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నాయో. ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఏమో ప్రేమిస్తూ ఉన్నాడు, ఒక వ్యక్తి ఏమో ద్వేషిస్తూ ఉన్నాడు. మరి అలాంటి పరిస్థితుల్లో యోనాతాను యొక్క హృదయము ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. తలడిల్లిపోతూ ఉండదా? ఎందుకంటే సౌలు మహారాజు, అతనేమో దావీదుని చంపాలనుకుంటూ ఉన్నాడు, దావీదుని ద్వేషిస్తూ ఉన్నాడు. ఆ విషయాలు యోనాతానికి తెలుసు.
యోనాతానేమో దావీదుని ప్రేమిస్తూ ఉన్నాడు, తన ప్రాణ స్నేహితుడిగా అతను భావిస్తూ ఉన్నాడు. మరి తన ప్రాణ స్నేహితుడికి తన తండ్రి అపాయాన్ని కలగజేస్తున్నాడు, తన తండ్రి తనకు శత్రువుగా ఉంటూ ఉన్నాడని తెలిసిన తర్వాత యోనాతాను పరిస్థితి ఎలా ఉంటుందండి ఒకసారి ఆలోచించేద్దాం. సేమ్ సిచ్యువేషన్ మనం ఎదుర్కొంటే కనుక మన పరిస్థితి ఎలా ఉంటుంది? మనం ఎవరికి సపోర్ట్ చేస్తాం? మనం ఎవరి వత్తాసు మనం పలుకుతాం? తండ్రిగా లేదా స్నేహితుడిగా? చూడండి, అలాంటి సిచ్యువేషన్లో ఎవరున్నారని కనుక యోనాతాను ఉన్నాడు ప్రీతులరా. అయినప్పుడు కూడా సొలొమోను చెప్పిన మాట మనము మర్చిపోకూడదు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తానంటూ ఉన్నాడు. అదే రీతిలో ప్రీతులరా ఈ 19వ అధ్యాయానికి వచ్చినట్లయితే ఈ 19వ అధ్యాయంలో కూడా యోనాతాను దావీదుకి సహాయం చేస్తున్న సహాయం మనక్కడ కనిపిస్తూ ఉంది. యోనాతాను దావీదుకి చేస్తున్నటువంటి సహాయం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. చూడండి, అంతటా సౌలు మీరు దావీదును చంపవలసిందని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఎట్లనెను. చూడండి, దావీదుని రాజు సౌలు చంపాలనుకున్నాడు. ఆ విషయాన్ని ఎవరికి చెప్పాడంటే కనుక యోనాతాను తోటి చెప్పాడు. అయితే యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉన్నాడు. అంటే దావీదుకి రాజు స్కెచ్ చేశాడు. అయితే ఆ విషయం ఎవరికి చెప్పాడంటే యోనాతాను చెప్పాడు. అయితే యోనాతాను ఏం చేయాలి? చెప్పాలా చెప్పకూడదా? చెప్తే ఏమవుతుంది, చెప్పకపోతే ఏమవుతుంది కదండి? చాలా డైలమాలో ఉండవలసినటువంటి పరిస్థితి అది, చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి అది. కానీ యోనాతాను చేసిన పని ఏంటని చూడండి. యోనాతాను చేసిన పని దావీదుతో ఇట్లా నేను నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపబలనన్న ప్రయత్నం మీద ఉన్నాడు. చూడండి, తండ్రి యొక్క రహస్యాల్ని ఇక్కడ యోనాతాను ఎవరికి చెప్తూ ఉన్నాడు? దావీదుకి చెప్తూ ఉన్నాడు. చూడండి, నిజమైన స్నేహితుడా కాదంటే కనుక యోనాతాను నిజమైన స్నేహితుడు. ఎందుకు నిజమైన స్నేహితుడు అయ్యాడంటే కనుక ఒక నిజమైన స్నేహితుడు సమాచారాన్ని చేరవేశాడు. అది చేరవలసిన సమాచారమా కాదా అని మనం ఆలోచన చేసినట్లయితే కనుక అది రాజు యొక్క ఆజ్ఞ. రాజు యొక్క ఆజ్ఞ మీరినట్లయితే కనుక కొడుకు లేదు, కూతురు లేదు. అయినప్పటికీ కూడా యోనాతాను దాన్ని లెక్క చేయలేదు. ఎందుకంటే దావీదు యందు బహు ఇష్టము గలవాడినటువంటి వ్యక్తి ఎవరంటే కనుక యోనాతాను. చూడండి ప్రియరా, కాబట్టి నిజమైన స్నేహితుడు అది చెడ్డ సమాచారమైన మంచి సమాచారం అయినా సరే దాచుకోకుండా వెళ్ళి స్నేహితుడికి తెలియజేస్తాడు. ఎందుకంటే మంచి సమాచారం అయితే మంచిదే, చెడ్డ సమాచారం అయితే దాని నుంచి జాగ్రత్త పడడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది కదండి. అందుకని ఒక మాట ఉంది కదా, సామెతల్లోనే మేలుకోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును కదండి. మేలుకోరి స్నేహితుడు ఏం చేస్తాడు? గాయం చేస్తాడు. ఒక్కసారి గాయం మన మంచికే, ఒక్కసారి గాయము మన మేలుకే. కాబట్టి చెడు వార్త తీసుకొచ్చినా మంచి వార్త తీసుకొచ్చినా అది మన మంచికే. కానీ పగవాడు ఏం చేస్తాడని కనుక లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. కాబట్టి దావీదు నాశనం అయిపోవాలంటే కనుక యోనాతాను ఆ విషయం చెప్పకపోతే అక్కడతోటి దావీదు చాప్టర్ క్లోజ్ అయిపోదును. కానీ యోనాతాను నిజమైన స్నేహితుడు, అబద్ధమైన స్నేహితుడు కాదు, కపటమైన స్నేహితుడు కాదు. వాళ్ళ స్నేహము అబద్ధమైన స్నేహం కాదు, కపటమైన స్నేహం కాదు, నిజమైనటువంటి స్నేహము. దావీదు యోనాతానుల మధ్య ఉన్నటువంటి స్నేహం ప్రియదేని వర్లారా, దావీదు యోనాతానుల మధ్య ఉన్న స్నేహము నిజమైన స్నేహము. యోనాతాను నిజమైన స్నేహితుడు, ఎందుకంటే తన సమాచారాన్ని చేరవేశాడు. సౌలు చంపాలి దావీదుని అన్నటువంటి సమాచారాన్ని దావీదుకి చేరవేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనైన ప్రయత్నం మీద ఉన్నాడు, కాబట్టి నువ్వు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగి ఉండుము. చూడండి ప్రియరా, చూడండి, నిజమైన స్నేహితుడు తన స్నేహితుడి యొక్క మేలుని కోరుకుంటాడు కదండి. తన స్నేహితుడు నాశనం అయిపోవాలి, తన స్నేహితుడు చనిపోవాలి, తన స్నేహితుడు పాడైపోవాలని స్నేహితుడు కోరుకోడు. నిజమైన స్నేహితుడు తన స్నేహితుని యొక్క బాగుని, తన స్నేహితుని యొక్క మేలుని కోరుకుంటాడు. అది యోనాతాను దావీదు జీవితం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. సౌలు దావీదుని చంపాలనుకునే విషయము యోనాతానుకు చెప్పాడు. ఆ యోనాతాను ప్రియజనులారా
తన ఇష్టంగా ప్రేమించినటువంటి తన ప్రాణ స్నేహితుడైనటువంటి దావీదుకి ఆ విషయాన్ని చేరవేసినట్లు మనము చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు మనం ఇంకా చూసినట్లయితే కనుక ఆ 7వ వచనం వరకు అదే సంభాషణ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ సిచ్యువేషన్లోకి ఎవరు ఎంటర్ అయ్యారంటే కనుక యోనాతాను డైరెక్ట్ ఎంటర్ అయిపోతాడు. నేను తెలుసుకుంటాను ఉండాలా, మా తండ్రిని నేను చంపాలనుకుంటూ ఉన్నాడు, అసలు కథ ఏంటి అని చెప్పి నేను తెలుసుకుంటానని చెప్పి డైరెక్ట్ ప్రియదేని వల్లరా యోనాతానే ఎంటర్ అయిన సందర్భం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక నిజమైన స్నేహితుడు సమాచారాన్ని చేరవేస్తాడు. అట్ ఏ టైము ఒక నిజమైన స్నేహితుడు ప్రియదేని వల్ల సమస్యలైన ఇబ్బందులైన తానే జోక్యం చేసుకుని సమస్యని పరిష్కరిస్తే విధానం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. చూడండి, నేను చదువుతూ వెళ్తూ ఉన్నాను, ఆ మాట మనకు కనిపిస్తూ ఉంటుంది 3వ వచనం నుంచి. నేను వచ్చి నీవు ఉన్న చేనులో నా తండ్రి యొద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడి తరువాత నిన్ను గూర్చి నాకేమైనా తెలిసిన ఎడల దానిని నీతో తెలియజెప్పుదును నేను. ఎవరండి యోనాతాను? నా తండ్రిని చంపేయాలనుకున్నాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు, సీక్రెట్ ప్లేస్లో నువ్వు దాక్కోమని చెప్పి 1-2 వచనాలు చెప్పేశాడు. 3వ వచనం ఏమన్నాడు? నేను వచ్చి, అంటే డైరెక్ట్ అతనే ఎంటర్ అవుతూ ఉన్నాడు పరిస్థితుల్లోకి. కాబట్టి నేను వచ్చి నీవు ఉన్న చేనులో నా తండ్రి యొద్ద నిలిచి నిన్ను గూర్చి నేను అడుగుతాను, నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తరువాత నిన్ను గూర్చి నాకేమైనా నీ గురించి నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కనుక తెలిసిన ఎడల దానిని నీతో తెలియజెప్తును. కాబట్టి నువ్వు ఇక్కడ ఉండు, నేను అక్కడికి వెళ్తాను, విషయం తెలుసుకుంటాను. నాకేదైనా నీ గురించి విషయం తెలిస్తే కనుక నేను మరలా దగ్గరకు వచ్చి విషయాన్ని తెలియపరుస్తానని చెప్పి యోనాతాను చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 4వ వచనం, యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి గురించి అండి? యోనాతాను దావీదుని గురించి రాజునుండి సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ సేవకుడైన దావీదు నీ విషయమై ఏ తప్పిదమును చేసినవాడు కాక బహుమేలే చేశాడు కదా. నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదము చేయలేదు, అతను ఈ విషయంలో మేలే చేశాడు. ఎందుకంటే సౌలుకు దురాత్మ పట్టినప్పుడల్లా దావీదు వచ్చి ఏం చేసేవాడు? సితారా వాయించేవాడు. సితారా వాయించినప్పుడు సౌలుకు పట్టే దురాత్మ ఏమైపోయింది? విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దీన్ని బట్టి దావీదు సౌలుకి మేలు చేశాడా కీలు చేశాడు అంటే కనుక దావీదు సౌలుకి మేలే చేశాడు. అదే విషయాన్ని ఇక్కడ యోనాతాను సౌలుతోటి మాట్లాడుతూ ఉన్నాడు. మేలే చేశాను కనుక రాజా నీవు అతని విషయంలో ఏ పాపము చెయ్యకుందువు కాక. అసలు ఎందుకు నువ్వు ఈ విధంగా దావీదును తరుగుతూ ఉన్నావు? ఎందుకు దావీదును నువ్వు ద్వేషిస్తూ ఉన్నావు? అతనికి చేసిన అపకారం ఏంటి? అతనికి మేలే చేశాడు కదా, నీకు అతను ఉపకారమే చేశాడు కదా, మరి నువ్వు అతని ఎందుకు పాపం చేస్తున్నావు? చెయ్యకుందువు కాక. అతను ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయులను చంపగా యెహోవా ఇశ్రాయేలులందరికీ గొప్ప రక్షణ కలగజేస్తాను కదా. నీకు మాత్రమే కాదు ఇశ్రాయేలులందరికి కూడా గొప్ప మేలుని దావీదు చేశాడు కదా. ఫిలిష్తీయులను జయించలేనప్పుడు, ఫిలిష్తీయులను ఎదుర్కోవడానికి మన సైన్యంలో ఎవడు కూడా ముందుకు వెళ్ళలేనప్పుడు దావీదే కదా ముందుగా వచ్చి ఆ ఫిలిష్తీయులను ఓడగొట్టాడు, గొలియాతుని చంపాడు. దాని ద్వారా ఇశ్రాయేలులందరికి కూడా గొప్ప రక్షణ కలిగింది కదా దావీదు వల్ల అని మాట్లాడుతూ, అది నీవే చూచి సంతోషించదువు కదా. నిష్కారణంగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణమును తీసి నీవెందుకు పాపము చేయదువని మనవి చేయగా సౌలు యోనాతానుతో చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవము తోడు అతనికి మరణశిక్ష విధింపనని ప్రమాణము చేసెను. చూడండి ప్రియులారా, తన శత్రువుకు వచ్చిన ఆపదని యోనాతాను ఏం చేశాడని కనుక తప్పించాడు. డైరెక్ట్ తానే జోక్యం చేసుకొని సౌలు అతను చంపాలనుకున్నాడు, అతన్ని దూరపరచాలనుకున్నాడు. అయితే యోనాతాను డైరెక్ట్ సౌలు దగ్గరికి వెళ్ళి ఎందుకు దావీదు మీద నువ్వు ఎంత పగబట్టుకున్నావు, ఎందుకు దావీదు నువ్వు చంపాలనుకుంటున్నావు, ఎందుకు నువ్వు దావీదుని ద్వేషించాలనుకుంటున్నావు, దావీదునికి మేలే చేశాడు కదా, నీకు మాత్రమే కాదు ఇశ్రాయేలు అందరికి కూడా గొప్ప రక్షణ కలగజేశాడు కదా అని చెప్పినప్పుడు నువ్వు సంతోషించావు కదా అని చెప్పినప్పుడు సౌలు అంటూ ఉన్నాడు, యోనాతాను చెప్పిన 6వ వచనంలో యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవము తోడు అతనికి నేను మరణశిక్ష విధింపనని ప్రమాణము చేసాను. అప్పుడు యోనాతాను దావీదుని పిలుచుకుని పోయి ఆ సంగతులని అతనికి తెలియజేసి దావీదును సౌలును దగ్గర తీసుకుని రాగా దావీదు మునుపడిలాగా అతని సన్నిధిని ఉండెను. చూడండి, నిజమైన స్నేహితుడు తన స్నేహితుడి పట్ల చేస్తున్న కార్యము ఎంత గొప్పదను. విషయాన్ని చేరవేశాడు, అతన్ని దాచాడు.
రెండవది అతని పక్షముగా వెళ్ళి మాట్లాడాడు, పరిస్థితిని పరిష్కరించాడు. అంత మాత్రమే కాదు, దావీదు ఏ స్థానాన్ని అయితే కోల్పోయాడో, దావీదు ఏ స్థానం నుంచి అయితే పారిపోయాడో ఆ స్థానాన్ని మరలా తిరిగి ఇచ్చాడు కదండి. సౌలు దగ్గర దావీదు స్థానం దాని నుంచి పారిపోయాడు, మళ్ళా 7వ వచనం అంటున్నారు కదండి, దావీదును సౌలు నద్దకు తీసుకుని రాగా దావీదు మునుపటిలాగా అతని సన్నిధిని ఉండెను. కాబట్టి నిజమైన స్నేహితుడు సమాచారాన్ని చేరవేసి స్నేహితుడి యొక్క మేలును బాగును కోరుకుంటాడు. నిజమైన స్నేహితుడు తానే జోక్యం చేసుకొని సమస్యని పరిష్కరించగలుగుతాడు. మరి ఈరోజు మనము సమస్యలు పరిష్కరించే స్నేహితులుగా ఉంటూ ఉన్నామా, లేదంటే మన స్నేహితులు సమస్యను పరిష్కరించే స్నేహితులుగా ఉంటూ ఉన్నారా, లేదంటే సమస్యని పెంచే స్నేహితులుగా ఉంటూ ఉన్నారా? ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఈరోజు మనం కలిగి ఉన్న స్నేహితులు ఎలాంటి స్థితిలో ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎలాంటి ఆలోచనలో ఉన్నారు? ఏదో మన కష్టం వచ్చో మన బాధ వచ్చో ఎవరితో మనం పంచుకుంటాం, వాడి ద్వారా ఏదో మేలు జరుగుతుందో, ఏదో సమస్య పరిష్కారం అవుతుందో, ఏదో ఈ ఇబ్బంది నుంచో ఈ కష్టం నుంచో మనం గొట్టెక్కుతామని చెప్పి మన బాధను పంచుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు మనం పంచుకున్న స్నేహితుడు మన సమస్య నుంచి మనం గట్టెక్కిస్తాడన్నా, లేదంటే సమస్యలకు ఇంకా కూరేస్తున్నాడా? ఎలాంటి స్నేహితులు ప్రీతం ఈరోజు మనం చూసినట్లయితే సమస్య వెంబడి సమస్యలోకి నెట్టివేస్తున్నవారే తప్ప సమస్య నుంచి పరిష్కారం వైపు తీసుకుని వెళ్ళేవారు చాలా తక్కువ మనకు కనిపిస్తూ ఉన్నారు. చూడండి మన స్నేహితులు, మన స్నేహం ఎలా ఉంటూ ఉందో. కాబట్టి ఇక్కడ యోనాతాను విషయానికి వచ్చినప్పటికీ, లేదంటే యోనాతాను దావీదు యొక్క స్నేహ విషయానికి వచ్చినప్పటికీ ప్రియజనులారా, ఇది దైవికమైన ప్రేమ. వీళ్ళ ప్రేమ ప్రియజనులారా, వీళ్ళ స్నేహము దైవికమైనటువంటి స్నేహము. కాబట్టి ఈ యొక్క విషయానికి వచ్చినప్పటికీ ప్రియజనులారా, ఇక్కడ దావీదు చంపాలనుకున్న సౌలు యొక్క నిర్ణయాన్ని మార్చినటువంటి సందర్భం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. యోనాతాను జోక్యం చేసుకున్నాడు, సమస్య నుంచి గట్టెక్కించాడు, సమస్యను పరిష్కార దిశగా తీసుకుని వెళ్ళాడు. అంత మాత్రమే కాదు, నిజమైన స్నేహితుడు మనలను మునుపడి స్థితికి లేదంటే స్థాయిని తీసుకుని వస్తాడు. దావీదు విషయంలో యోనాతాను అదే చేశాడు. దావీదు విషయంలో యోనాతాను కూడా అదే చేశాడు. ప్రియదైన వాళ్ళారా, సౌలు చంపాలనుకున్నాడు, సౌలు చంపనివ్వకుండా నిర్ణయాన్ని మార్చివేశాడు. సౌలు దగ్గర దావీదు ఉన్నటువంటి స్థితిని, సౌలు దగ్గర దావీదుకు ఉన్నటువంటి స్థాయిని ప్రియదైన మరలా యోనాతాను దావీదుకి అప్పగించాడు. తర్వాత యథాప్రకారంగా 7వ వచనం చివరిలో దావీదు మునుపటిలాగా అతని సన్నిధిని ఉండెను, అతని సన్నిధిని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యోనాతాను దావీదుకి చేసిన సహాయము ఎంతో గొప్పది ప్రియదైన, ఎంతో గొప్పది. మరణం నుంచి తప్పించాడు ఒక మాట. రెండవది అపాయాన్ని తీసివేశాడు, తప్పించేశాడు. మూడవది తాను కోల్పోయినటువంటి స్థాయిని, తాను కోల్పోయిన స్థితిని మరలా తిరిగి తీసుకుని వచ్చాడు. ప్రియజనులారా, చూడండి ఎంత గొప్ప స్నేహమును. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దావీదుకి అపాయం వచ్చింది, దావీదు మీదకి మరణ శాసనం వచ్చింది రాజు దగ్గర నుంచి. మరి అలాంటప్పుడు యోనాతాను ఉన్నాడా పారిపోయాడు కనుక నిజమైన స్నేహితుడు యోనాతాను కాబట్టి దావీదుని విడిచి పారిపోలేదు. దావీదుని విడిచి యోనాతాను పారిపోలేదు. కష్టంలో ఇబ్బందుల్లో దావీదు వెంటే ఉన్నాడు యోనాతాను. కాబట్టి ఈరోజు మన నిజమైన స్నేహితుడు ఎవడరా అంటే కనుక మన కష్టాల్లో పాలు పంచుకునేవాడు నిజమైన స్నేహితుడు, మన ఇబ్బందుల్లో పాలు పంచుకునేవాడు నిజమైన స్నేహితుడు, మన నష్టాల్లో పాలు పంచుకునేవాడు నిజమైన స్నేహితుడు. సంతోషంగా ఉన్నప్పుడు చాలామంది వస్తారు, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు చాలామంది వస్తారు, మనకి పేరు ప్రఖ్యాతులు కలిగినప్పుడు చాలామంది వస్తారు. రారా? వస్తారు. ఎందుకంటే సామెత ఉంది కదా, బెల్లం దగ్గరికే చీమలు. మనకు లోకసువార్తలో ఒక ఉపమానం చెప్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్పిపోయిన కుమారుడు గురించి. తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు ఏం చేశాడు? తన తండ్రి దగ్గర నుంచి ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ ఆస్తిని దుర్వ్యాపారం చేశాడు. ఎవరితోటి అండి? స్నేహితులతోటి ఎంజాయ్ చేశాడు. అంతకుముందు స్నేహితులు ఉన్నారంటే కనుక లేరు. అతని దగ్గర స్నేహితులు ఎప్పుడు వచ్చేసారు? అతని దగ్గర డబ్బు ఎప్పుడైతే వచ్చిందో, ఆడి దగ్గర డబ్బు ఉందని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు ఎవరు వచ్చేసారంటే కనుక స్నేహితులు వచ్చారు. ఆడి దగ్గరికి వెళ్తే తాగొచ్చురా, ఆడి దగ్గరికి వెళ్తే తినొచ్చురా, వాడి దగ్గరికి వెళ్తే సుఖంగా బతకొచ్చురా. డబ్బు అయిపోయింది, మళ్ళీ ఏమైపోయాడు? ఒంటరివాడు అయిపోయాడు. స్నేహితులు ఉన్నారా? లేరు. అవసరానికి ఆదుకున్నారా? లేరు. అప్పులు పోలు అయిపోయారని తీర్చడానికి ఉన్నారా? లేదు. కనీసం అన్నం పెట్టేవాడు కూడా లేడు. తప్పిపోయిన చిన్న కుమారుడు గురించి మనం ఆలోచన చేసినట్లయితే చూడండి ప్రియలారా, వారు నిజమైన స్నేహితులు అంటే కనుక నిజమైన స్నేహితులు కాదు. నిజమైన స్నేహితులు అయితే కనుక అతను వారు విడిచిపెట్టేవారు కాదు. కానీ ఇక్కడ యోనాతాను దావీదు విషయానికి వచ్చినట్టు కనుక యోనాతాను నిజమైన స్నేహితుడు. ప్రియలారా,
నిజమైన స్నేహితుడు ప్రియులారా, విషయాన్ని చేరవేశాడు అనేటువంటి యోనాతాను. అదేవిధంగా సమస్యను పరిష్కరించాడు. అదేవిధంగా దావీదు కోల్పోయిన స్థితిని, దావీదు కోల్పోయిన స్థాయిని అక్కడ ఇచ్చేట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, మన 20 అధ్యాయానికి వచ్చినట్లయితే 20 అధ్యాయంలో 1 నుంచి 23 వచనాలు మనకి ఇక్కడ దావీదు యోనాతాను యొక్క విషయం, ఒక సంభాషణ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. 20 అధ్యాయము 1 నుంచి 23 వచనాల్లో దావీదు యోనాతానుల యొక్క సంభాషణ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఆ సంభాషణ అంటే కనుక, ఇంకా తర్వాత జరిగిన పరిస్థితులు మరలా దావీదు పట్ల సౌలు మరలా విసుగు చూపు చూస్తూ ఉన్నాడు, మరలా చంపాలనుకున్నాడు, మరలా ద్వేషిస్తూ ఉన్నాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ముందు సీన్లే రిపీట్ అయిపోతున్నప్పుడు ఇంకా విసుగు వచ్చేసింది దావీదుకి. ఏమొచ్చిందమ్మా? దావీదుకి ఇంకా విసుగు వచ్చేసింది. ఇంకా నా పరిస్థితి ఏమీ కూడా బాలేదు. చూడండి, మొదటి వచనంలో 20 అధ్యాయము పిమ్మట దావీదు రామాలోని నయోతు నుండి పారిపోయి యోనాతాను వద్దకు వచ్చి, నేను ఏం చేశాను? నేను చేసిన దోషం ఏంటి? నా ప్రారంభం తీయ వెతికినట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసినటువంటి పాపం ఏమని అడుగుతున్నాడు. చూడండి, ఇంకా దావీదుకి విసుగు వచ్చేసింది. పారిపోతున్నాడు, దాక్కుంటున్నాడు కదండి. ఇంకా ఆ విషయాలు మనందరూ కూడా తెలుసు, ఆ స్టోరీ అంతా కూడాను. ఇంకా విసుగొచ్చేసి ఇంకా దావీదు యోనాతాను దగ్గరికి వచ్చి అంటూ, నేను ఏం చేశాను? తన యొక్క బాధని యోనాతానుతో పంచుకున్నాడు ప్రియజనులారా దావీదు కదండి. మన బాధని మనం ఎవరితో పంచుకుంటాము? మన స్నేహితులతో మనం పంచుకుంటాం. మన స్నేహితులతోటే పంచుకుంటాం. ఒక నిజమైన స్నేహితులు అయితే కనుక ఆ బాధని వాళ్ళు కూడా దాచుకుంటారు, అవసరమైతే ఆదరిస్తారు. ఒకవేళ అబద్ధమైన స్నేహితులు అనుకోండి, ఒరే ఆడు పని అయిపోయిందంటే తెలుసా అని చెప్పి మనం చెప్పినటువంటి ఏదైతే విషయాలు ఉంటాయో అవి వేరే వాళ్ళకి ఊరంతా చాటించి మనకున్నటువంటి సగం పొరుగును కూడా వాళ్ళు తీసివేస్తారు ప్రియజనులారా. చూడండి, కానీ యోనాతాను అలాంటి వాడు కాదు. దావీదు యొక్క బాధని ఇక్కడ యోనాతాను దగ్గరకు వచ్చి అతను పంచుకుంటూ ఉన్నాడు ప్రియజనులారా. పంచుకుంటూ ఉన్నాడు, బాధను పంచుకున్న దావీదు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాడు. చూడండి, ఒకసారి రిఫరెన్స్ మనం చూద్దాము. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనం చూడండి. అది చూసుకుని మరలా మన బాగులకు మనం వెళ్దాము. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరు సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవాడును కరుణాచిత్తులను ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చెయ్యక దీవించుడి. కదండి, ఇక్కడ దావీదు యోనాతానుల గురించి మనం ఆలోచన చేస్తాము. 20 అధ్యాయంలో దావీదు యోనాతానుతో తన బాధను పంచుకుంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ పేతురు భక్తుడు కూడా ఒక మాట రాస్తూ ఉన్నాడు. ఏంటంటే, తుదక మీరందరూ ఏక మనస్కులై ఒకరు సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడండి. ఇక్కడ సహోదరుల గురించి ఇక్కడ పేతురు గారు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు యోనాతానులు ఒకరు సుఖ దుఃఖముల వరకు పాలు పంచుకున్నట్లు కనిపిస్తూ ఉంది. అయితే ఈరోజు నా స్నేహితులు లేదా మేము స్నేహితులము అని చెప్పుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఎలా ఉండాలంటే కనుక ఏక మనస్కులై ఉండాలి. ఒకరు సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి వారిలో ఏం ఉండాలంటే కనుక సహోదర ప్రేమ ఉండాలి. అందుకంటున్నాడు సహోదర ప్రేమ నిలువరిగలమై ఉండమంటూ ఉన్నాడు. కాబట్టి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడతారు కనుక కీడునకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చెయ్యక దీవించుడి. కాబట్టి ఆత్మీయ సహోదరులు లేదంటే కనుక సహోదర ప్రేమ ఉన్నటువంటి సహోదరులు ప్రవర్తించవలసిన ప్రవర్తన గురించి ఇక్కడ పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. ఏక మనస్కులై ఒకరి కష్ట సుఖాలలో ఒకరు పాలు పంచుకుంటూ కదండి, సహోదర ప్రేమ గలవారుగా కరుణ చిత్రులుగా వినయ మనస్కులై ఉండుడి. మీ ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడతారు కానీ కీడునకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చెయ్యక దీవించమంటూ సహోదరుల గురించి సహోదర ప్రేమ గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదే విషయంలో మనం చూస్తూ ఉన్నాము. యోనాతాను విషయంలో కూడా వారు ఏక మనస్కులై ఉన్నారు. యోనాతాను దావీదులు కూడా ప్రియజనులారా ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు పాలు పంచుకుంటూ ఉన్నారు. సహోదర ప్రేమను వారి మధ్య మనకి కనిపిస్తూ ఉంది.
సహోదర ప్రేమ వారి మధ్య మనకి కనిపిస్తుంది ప్రియమైన. కాబట్టి ఒకరి బాధను ఒకరు వారు పంచుకున్నట్లు మనము చూస్తూ ఉన్నాము. అయితే యోనాతాను చేసిన పని ఏంటంటే ప్రియమైన, యోనాతాను యొక్క ఆదరణ మనకి ఈ మాటల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. 2వ వచనం, 4వ వచనం, 2వ వచనం, 4వ వచనం, 9వ వచనం, 12వ వచనాల్లో యోనాతాను దావీదుని ఆదరించిన ఆదరణ మాటలు కూడా మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి మన దగ్గరికి ఎవరు వచ్చినా, లేదంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా అక్కడ జరగవలసిన పరిస్థితి నుండి కనుక ఆదరణ కదండి. ఎవరైనా బాధలు ఇబ్బందులు ఉన్న వాళ్ళు మన దగ్గరికి వస్తే మనం ఏం చేయాలంటే కనుక వాళ్ళు ఆదరించే మాటలు మాట్లాడాలి తప్ప వారు బాధపడే మాటలు మనము మాట్లాడకూడదు, వారు నొచ్చుకునే మాటలు మనము మాట్లాడకూడదు. యోనాతాను దగ్గరికి దావీదు వచ్చాడు. దావీదు ప్రాణం విసుకుపోయింది. అసలు ఎందుకు నేను చేసిన తప్పు ఏంటి, నేను చేసిన దోషం ఏంటి, నేను ఏం పాపం చేశానని చెప్పి తన బాధని యోనాతాను దగ్గర వెళ్ళపించుకున్నాడు దావీదు. అలాంటి టైంలో యోనాతాను చేస్తున్న పని ఏంటంటే దావీదుని ఆదరించాడు ప్రియతులారా. దావీదుని ఆదరించాడు. అంత మాత్రమే కాదు, మనం ముందనుకున్నాం బాధకి పరిష్కార మార్గాన్ని కూడా యోనాతాను చూపించాడు. యోనాతాను దావీదుకి పరిష్కార మార్గాన్ని చూపించాడు. సరే, నేను ఏంటి తెలుసుకుంటాను, అయితే అసలు నా తండ్రి పరిస్థితి మెంటాలిటీ ఎలా ఉందని తెలుసుకుంటాను, నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు అక్కడ దాకు, నేను బాణాలు వేస్తాను, దాన్ని బట్టి నువ్వు సిచ్యువేషన్ అర్థం చేసుకో. ఒకవేళ నా తండ్రి పరిస్థితి మారలేదంటే కనుక నువ్వు అటు నుంచి అటే వెళ్ళిపో. ఒకవేళ నా తండ్రి యొక్క పరిస్థితి మారిందంటే కనుక నువ్వు మరలా రావచ్చు అని చెప్పి అక్కడ ఒక పరిష్కార మార్గాన్ని కూడా యోనాతాను దావీదుకి చూపిస్తూ ఉన్నాడు. బాధలో ఉన్నవారికి ఆదరించాలి. స్నేహితుడిగా మనం చేసిన పన్నెండింటిని ఆదరించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది, ఆ సమస్యకి పరిష్కారాన్ని మనము చూపించాలి. ఈ రెండు ఎవరు చేస్తారంటే కనుక నిజమైన స్నేహితుడు చేస్తాడు. కాబట్టి యోనాతాను నిజమైన స్నేహితుడే కాదంటే కనుక నిజమైన స్నేహితుడు. కాబట్టి ఈ యోనాతాను బాధలో ఉన్నటువంటి దావీదుని ఆదరించాడు. ఆదరించడం మాత్రమే కాదు ప్రియమైన వారలారా, ఆదరించడం మాత్రమే కాదు, సమస్యకి పరిష్కారాన్ని చూసినట్లుగా 12వ వచనము, 13వ వచనము, 12వ వచనము, 13వ వచనము, 18వ వచనము, 19, 20 వచనాల్లో మనకి బాధకి పరిష్కార మార్గం కూడా మనకి కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఒక మాటను మనము ఆలోచన చేసుకోవాలి ప్రియతులారా. అయితే వారి యొక్క సంభాషణలో ఏముందంటే కనుక ప్రేమ ఉంది ప్రియతులారా. వారి సంభాషణలో ప్రేమ ఉంది. మరి ఈరోజు మన జీవితానికి మనం ఆలోచన చేసుకున్నట్లయితే, లేదంటే ఈ దావీదు యోనాతానుల యొక్కటువంటి ఒక స్నేహ జీవితాన్ని మనం అన్వయించుకున్నట్లయితే ఈరోజు మనకు ఎవరైనా బాధను పంచుకునే స్నేహితులు ఉన్నారా? ఒకవేళ బాధను పంచుకునే స్నేహితులు కానీ సహోదరులు కానీ మనకు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉన్నట్లయితే వారి పట్ల మన ప్రవర్తన ఎలా ఉంటూ ఉంది? ఒకవేళ ఉన్నట్లయితే వారి పట్ల మన ప్రవర్తన ఎలా ఉంటూ ఉంది? సో ఆ టైంలో మనకు ఎవరు గుర్తుకు రావాలంటే దావీదు యోనాతానుల యొక్క స్నేహం మనకు గుర్తుకు రావాలి. దావీదు పట్ల యోనాతాను చేసినటువంటి కార్యం మనకి గుర్తుకు రావాలి. దావీదు పట్ల యోనాతాను చేసినటువంటి స్థితి ఏంటంటే అతను సమస్యను విన్నాడు, తర్వాత ఆదరించాడు, తన మాటల చేత సమస్యకి పరిష్కార మార్గాన్ని చూపించాడు ప్రియతులారా. కాబట్టి మనకు అలాంటి స్నేహితులు ఎవరైనా ఉన్నారా? మనం అలాంటి స్నేహితులుగా ఉంటూ ఉన్నామా? మనకెవరు లేకపోయినా సరే కనీసం మనమైనా సరే అలాంటి స్నేహితులుగా మనం ఉండడానికి మనం ఏం చేయాలంటే కనుక ప్రయత్నము మనం చేయాలి. అందుకంటూ ఉన్నారు, స్నేహితులు ఊరికే రారంటండి, స్నేహితులు మనము సంపాదించుకోవాలంట. ఏంటండి? స్నేహితులు మనం ఏం చేయాలి? సంపాదించుకోవాలి. మన మంచి చేత, మన ప్రేమ చేత. ఇక్కడ దావీదు యోనాతాను విషయంలో అర్థం చేసుకున్నట్లయితే దావీదు యోనాతాన్ని ఏం చేశాడు? సంపాదించుకున్నాడు కదండి. మొట్టమొదటి యోనాతానే దావీదుని స్నేహాన్ని కోరుకున్నాడు కదా. అంటే దావీదు యొక్క జీవితం, దావీదు యొక్క ప్రవర్తన, దావీదు యొక్క సుబుద్ధి, దావీదు యొక్క మంచితనము కదండి, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి స్నేహితులు ఊరికే దొరకరంట. స్నేహితులు మనము ఎలాంటి స్నేహితుల్ని? నిజమైన స్నేహితుల్ని మనం మర్చిపోకండి. ఎలాంటి స్నేహితుల్ని? నిజమైన స్నేహితుల్ని. ఊరికే దొరకరంటే డబ్బు ఉంటే బోలు మంది స్నేహితులు వస్తారు, అధికారం ఉంటే బోలు మంది స్నేహితులు వస్తారు కదా. దాని గురించి కాదు, నిజమైన స్నేహితులు ఊరికే దొరకరు. నిజమైన స్నేహితులు మనము సంపాదించుకోవాలి, దాని కొరకు మనము ప్రయాసపడాలి. కాబట్టి ఇతరులు వచ్చి నీతో వారి యొక్క బాధను పంచుకొని అంత నమ్మకస్తుడిగా మనం కూడా ఉండాలి కదండి.
వారు వచ్చి వారి యొక్క బాధల్ని ఎవరికి చెప్పుకోవాలి, సీక్రెట్లు ఎవరికి చెప్పుకుంటారంటే కనుక స్నేహితుడికే చెప్పుకుంటారు. మన నిజమైన స్నేహితులమైతే కనుక మనం నమ్మకంగా ఉంటాము. అంటే వీడికి ఏ విషయం చెప్పినా ఎవరికి చెప్పడు, ఇతనులో దాచుకుంటాడు. ఎందుకంటే ఆ బాధని లేదంటే ఆ సమస్యను తన యొక్క వేదనని అతను ఉంచుకున్నాడు అనుకోండి, ఆమెలో ఉంచుకుందనుకో అది బరువుకి పోయి వారి హృదయం ఎలా ఉంటుంది, బరువుగా ఉంటుంది. ఎవరికొకరు చెప్పుకుంటే ఆ బరువు అనేది తీరుతుంది. కాబట్టి ఆ బాధను చెప్పుకునేటువంటి బరువుని తెంచుకునే స్నేహితుడిగా మనం ఉండాలి, అంత నమ్మకస్తుడిగా మనము ఉండాలి. అంతే తప్ప వాడు ఎవరికి చెప్పని ఏదో భారాన్ని మనం చెప్పాడు మన అందరికీ పబ్లిసిటీగా మనం చేస్తే కనుక ఏమవుతుందంటే కనుక అవసరమైతే అది చెప్పుకోవాలని సమస్య అయితే కనుక ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకునే సందర్భం కూడా ఉంటుంది. కాబట్టి నమ్మకమైనటువంటి స్నేహితులుగా ఉండేవారిగా మనం ఉండాలి. ఇక్కడ యోనాతాను నమ్మకమైన స్నేహితుడిగా కనిపిస్తుంది. నిజమైన స్నేహితుడే కాదు, యోనాతాను ఎవడండి, నమ్మకమైన స్నేహితుడిగా కూడా కనిపిస్తూ ఉన్నాడు. అయితే అంత మాత్రమే కాదు, ఇతరుల బాధను పంచుకునే మంచి స్నేహితుడిగా కూడా మనం ఉండాలి. యోనాతాను ఒక మంచి స్నేహితుడిగా కూడా కనిపిస్తూ ఉన్నాడు. నిజమైన స్నేహితుడిగా యోనాతాను కనిపిస్తూ ఉన్నాడు, మంచి స్నేహితుడిగా యోనాతాను కనిపిస్తూ ఉన్నాడు, నమ్మకమైన స్నేహితుడిగా యోనాతాను కనిపిస్తూ ఉన్నాడు. అలాంటి మంచి స్నేహితుడు, గొప్ప స్నేహితుడు ఎవరికి దొరికాడంటే కనుక దావీదుకి దొరికాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే దావీదుకి ఎందుకు దొరికాడు, మనకెందుకు దొరకట్లేదు అని మనం ప్రశ్న వేసుకోవాలి కదా. దావీదుకి ఎందుకు దొరికాడు, మనకెందుకు దొరకట్లేదు అంటే కనుక దావీదు యొక్క జీవితాన్ని కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దావీదు జీవితాన్ని మనం ఒకసారి ఆలోచన చేసుకొని ఆ దావీదు జీవితం వల్లే మన జీవితం కూడా ఉన్నట్లేదు కనుక దేవుడు మనకు కూడా అలాంటి స్నేహితుని మనకి అప్పగిస్తాడు. ప్రీతులరా, ఒకవేళ అప్పగించకపోయినా మనమే అలాంటి స్నేహితుడిగా కూడా మనము మార్చబడతాం. అది దేవుని ఎడల భయభక్తులు, దేవుని యొక్క వాక్యము, దేవుని పట్ల ఆసక్తి, ఇవన్నీ కూడా దాంట్లో మిళితమై ఉంటాయి. మళ్ళీ అది చెప్పుకుని వెళ్ళిపోతే కనుక మనకు ఒక గంట పడుతుంది. దావీదు గురించి చెప్పాలన్నా, దావీదు అంత మంచి స్నేహితుడిని పొందుకోవడం గల కారణం గురించి మనం ఆలోచన చేసుకోవాలన్నప్పుడు కూడా చాలా విషయం ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మీకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి దావీదు గురించి, దావీదు యొక్క భక్తి గురించి, దావీదు యొక్క జీవితం గురించి, దావీదు యొక్క బాల్య దినాల్లో అతను జీవించిన బాల్య దినంలో జీవించినటువంటి ఆత్మీయ జీవితం కదండి, దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తి దావీదు. కాబట్టి దేవుడే కోరుకున్నాడంటే దావీదు ఎంత భక్తిగా జీవించాడో మనం ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. అరణ్యంలో బ్రతికాడు గొర్రెల మధ్యన కదా. సమూయేలు వచ్చి దావీదుని పిలిచాడు. 7 సహోదరులు పెట్టినప్పుడు కూడా వాళ్ళు రిజెక్ట్ అయ్యారు. దావీదు సెలెక్ట్ అయ్యాడంటే కనుక ఎంత గొప్పడో మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడే మనకి అర్థమైపోతాయి యోనాతాను దావీదు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో మనకు విషయము అర్థమైపోతుంది. కాబట్టి ప్రియులారా, మనం కూడా అలాంటి స్థితిని కలిగి ఉండి అవసరమైతే యోనాతాను లాగా మంచి స్నేహితుడిగా, నమ్మకమైన స్నేహితుడిగా మనం ఉందాము. అవసరమైతే దావీదులాగా మనం ఉందాము. దేవుడు మనకు యోనాతాను లాంటి స్నేహితుని కూడా మనకి ఇస్తాడు. కాబట్టి ఫ్రెండ్షిప్ డే సందర్భంగా యోనాతాను దావీదు యొక్క స్నేహం గురించి మనం నేర్చుకున్నాము. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, దుర్దశలు అతివాడు సహోదరుడిగా ఉంటాడు. మరి యోనాతాను దావీదు విషయంలో వచ్చినప్పటికీ నిజమైన స్నేహితుడిగా యోనాతాను కనిపిస్తూ ఉన్నాడు, మంచి స్నేహితుడిగా కనిపిస్తూ ఉన్నాడు, నమ్మకమైన స్నేహితుడిగా కనిపిస్తూ ఉన్నాడు. దావీదుని విడువక ప్రేమించాడు. దుర్దశలు, దావీదు యొక్క దుర్దశలు, కష్ట సమయంలో, బాధ సమయంలో సహోదరుడిగా అతన్ని ఆదరించాడు. ప్రియులారా, ఈరోజు అలాంటి స్నేహితులు మనకు అవసరం. అలాంటి స్నేహితులు ఈరోజు సమాజానికి అవసరం. అలాంటి స్నేహితులు ఎక్కడ దొరుకుతారంటే కనుక ఎక్కడ దొరుకుతారు, దేవుని యొక్క వాక్యాన్ని దగ్గరే దొరుకుతారు. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని చదివి, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని, ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో ఒక యోనాతాను, ఒక దావీదులాగా వాళ్ళు జీవించడానికి అవకాశం ఉంటుంది. అలాంటి స్నేహితులు లోకంలో మనకు ఎక్కడ కూడా దొరకరు, ఎక్కడ కూడా కనిపించదు. ఎక్కడ దొరుకుతారంటే బైబిల్ దగ్గరే. ఎక్కడ కనిపిస్తారంటే కనుక దేవుని సన్నిధానంలోనే, వారి యొక్క విశ్వాస జీవితంలోనే అలాంటి స్నేహితులు మనకి దొరుకుతారు. ప్రియులారా, అందుకనే జ్ఞాని సొలొమోను ఆ మాట రాస్తూ ఉన్నాడు, నిజమైన స్నేహితుడు ప్రియులారా విడువక ప్రేమిస్తాడు, ఆ దుర్దశలు అట్టివాడు సహోదరుడిగా మనల్ని ఆదరిస్తాడని చెప్పి దేవుని యొక్క లేఖనం ఇక్కడ తెలియపరుస్తుంది. కాబట్టి మనం నిజమైన స్నేహితుడిగా మనం ఉందాము. లేదంటే భక్తిగా జీవించి ప్రీతులారా నిజమైన స్నేహితులు మనం పొందుకున్నాము. అటు గొప్ప కృపను దేవుడు నీకు నాకు అనుగ్రహించాలని తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. మరి అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే తెలిసిన మాటలే కాబట్టి నేను స్పీడ్గానే వెళ్ళిపోయాను. మరి ఒక్కసారి మీద ఆ రెఫరెన్స్లు